ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక పేరు కుటుంబ వ్యవస్థ. ఒక ఊర్లో సంబంధాలు లోకల్‌గానే ఇచ్చుకునేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే మన బిడ్డ మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? లేదా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. బంధువులకే ఇస్తుండేవాళ్ళు. తద్వారా బంధాలు మన మధ్యన పెరుగుతా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్. మన మధ్యన ఉంటారు అన్నటువంటిది. ఒక ఊర్లో పొలాలలో సేద్యం చూసిన పాడి, పంట ఇవన్నీ కూడా ఆ రోజులలో ఓ 10 కుటుంబాలు ఉన్నారనుకుంటే బంధువులు. ఈ 10 మంది కలిసి వీళ్ళ 10 ఎకరాల్లో ఈరోజు నాట్లేస్తే రేపు ఇంకొకళ్ళ 10 ఎకరాలు. ఇట్లా ఈ కుటుంబాలే వేయడం వలన వీళ్ళకి ఆ పాలేర్లు ఉండేవాళ్ళు, పై పనులకి వాళ్ళు సహకరించేవాళ్ళు, కొద్దిగా ఇబ్బందయితే కూలీలను పెట్టుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. అలాగా వ్యవసాయం అలరారింది. అలాగే పాలు ఇట్లాంటి పాడి అలరారింది. దాని ఆధారంగా రైస్ మిల్లులు, పప్పుల మిల్లులు ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే పెట్టి, వాళ్ళు పారిశ్రామికవేత్తలను పెద్ద బిల్డప్‌లు ఇచ్చుకోలా, ప్రభుత్వాల దగ్గర నుంచి కోట్ల రూపాయల రాయితీలు తీసుకోలా. ఆ ఊళ్ళోనే భూమి కొని పరిశ్రమ పెట్టి, అలాగా అక్కడ ఉపాధి కల్పించుకొని బ్రతికారు. ఇవి మా బంధువుల్లో బోలెడంతమందిని చూసా. పప్పుల మిల్లులు, అమరావతిలో రైస్ మిల్లులు, పప్పుల మిల్లుల దగ్గర నుంచి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి మా బంధువుల దగ్గర చాలామందిని చూసా. కానీ ఇవాళ వాళ్ళ బిడ్డలు ఉద్యోగాల పేరుతో నగరాలకొచ్చారు. నగరాల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లల్ని ఇంకొక నగరాలకి పంపిస్తున్నారు. అంటే పల్లె నుంచి నగరానికి ఒక తరం వస్తే, ఇక్కడి నుంచి మహానగరాలకు ఇంకొక తరాన్ని పంపిస్తుంటే, అక్కడికెళ్ళినోళ్ళు ఎవరినో చేసుకుంటున్నారు, ఏమో చేసుకుంటున్నారు. ఇదివరకు అక్క, పిన్ని, అమ్మ, పెద్దమ్మ ఇట్లాంటి భావనలు పోయినియి. అసలిప్పుడు ఇదివరకటి రోజుల్లో బాబాయ్ కొడుకు, మేనత్త కొడుకు, మేనమామ కొడుకు, మేనమామ కొడుకు కొడుకు ఇట్లా పేర్లతో సహా అందరిది పరిచయం ఉండేది. ఇవాల్టి రోజున పరిస్థితి ఏంటి అంటే, సొంత పెద్ద సొంత పెదనాన్న కొడుకు కొడుకులెవరో తెలీదు. పెదనాన్న కొడుకు తెలియడమే కష్టమైపోతున్నటువంటి పరిస్థితులు. పెద్దమ్మ కొడుకులు పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు. పేర్లు కూడా తెలియనంతటి స్థితిలో పరుగులు పెడుతున్నాం. ఎవరి కోసం పరుగులు పెడుతున్నామో తెలీదు. ఎందుకోసం పరుగులు పెడుతున్నామో తెలీదు. పల్లెల మీద బోరు కొట్టింది. పట్టణాల మీద విసిగెత్తింది. నగరాలు నచ్చట్లేదు. మహానగరాల్లో బ్రతుకుతున్నాం. ఇప్పుడు వాటిటి మీద మోజు పోయింది. విదేశాల మీద మోజు పెరిగింది. సవాలక్ష ఆంక్షలతో కాకపోతే అందంగా కనిపించేది మన దగ్గర చిరాగ్గా కనిపించేది అక్కడ అందంగా కనిపిస్తుంది. దాంతో విదేశాలకెళ్ళి చదువుకుంటే గొప్ప. ఇక్కడ షాపులో పనిచేస్తే తప్పు. విదేశాల్లో షాపులో పనిచేస్తే తప్పు లేదు. ఇక్కడ పిజ్జా సెంటర్‌లో పనిచేస్తే తప్పు. అక్కడ పిజ్జా సెంటర్‌లో పనిచేస్తే తప్పు లేదు. మావాడు విదేశాలకెళ్ళి ఉన్నాడనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కంటే విదేశాలకు వెళ్తే అక్కడే చదువుకుందాం. అక్కడే ఉద్యోగాలు చేద్దాం. అక్కడే బతికేద్దాం. చస్తే తీసుకెళ్ళి తగలేయడానికి శ్మశానాలు కూడా ఉండవు. ఇక్కడ చస్తే తీసుకెళ్ళడానికి ఓ నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఉంటారు. అక్కడ చివరికి ఏ వెహికల్‌లో తీసుకెళ్ళి పెట్టాం. అయిపోయింది. ఇంటికొచ్చి స్నానం కూడా చేయాలో లేదో కూడా తెలీదు. అలాంటి బతుకులు మనం బ్రతుకుతున్నాం. పెరుగుతున్నది. విదేశాల పట్ల మోజు పెరుగుతున్నది తప్పించి, మోజు తగ్గట్లేదు అన్నటువంటిది తాజా రికార్డులు చెప్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు భారీ స్థాయి వేతనాలను ఆశించే విదేశీ బాట పడుతున్నారంటూ నివేదికలు చెప్తున్నాయి. విదేశాలకు వెళ్తున్న వాళ్ళలో చదువు అనంతరం తిరిగి స్వరాష్ట్రానికి వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటున్నారు. తాజాగా చెప్తున్న నివేదికల ప్రకారం ఆకర్షణీయ ప్యాకేజీ కోసం 44% మంది, నాణ్యమైన విద్య కోసం 33% మంది, మంచి కోర్సుల కోసం 17% మంది, అంతర్జాతీయ గుర్తింపు కోసం 6 విదేశాలకు వెళ్తున్నారన్నటువంటిది నివేదికలు చెప్తుంది. విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ ఇచ్చినటువంటి నివేదికలు సగటున ఏడాదికి 50,000 మంది పైనే వెళ్తున్నారు. అందులో అమెరికాకి వెళ్ళే వాళ్ళలో తెలుగు వాళ్ళే అధిక మంది తేలింది.